హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనమందరం అర్ధ రూపాయి గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే 1960 నుంచి 1983 దాకా మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే దీంట్లో ఏ ఏ బిళ్ళలు ఏ ఏ బిళ్ళలు మనకి రేటు గల్లవి, ఏ ఏ బిళ్ళలు స్కేర్ గల్లవి, ఏ ఏ బిళ్ళలు కామన్ గల్లవి, ఈ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియోలో మనకి అన్ని రకాలైన బిళ్ళలు వస్తాయి. మనకు వచ్చేదాటికి నిక్కీలు నుంచి నిక్కీలు కాపర్ దాకా వస్తాయి ఈ బిళ్ళలు. అయితే మనమందరం ఈ నిక్కిల్ బిళ్ళలు అంటే ఏంది, నిక్కిల్ కాపర్ అంటే ఏంది, ఈ రెండు గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే మనకి 1957 నుంచి స్టార్టింగ్ అన్నమాట. 1957 కాడించి 1959, 1960, 1961, 1962, 1963, 90 అక్కడ దాకా మనకి వచ్చినాయి. 1964, 1967, 1968, 1968, 1969, 1970, 91 దాకా మనకి 7 నుంచి 91 దాకా మనకి నిక్కిల్ బిళ్ళలు అనేది మనం చూడగలుగుతాం. చూడండి, దీనికి నిక్కిల్ బిళ్ళలు అంటారు. అయితే మనకి నిక్కిల్ కాపర్ అంటే ఏంది, ఈ ఎక్కడి నుంచి మొదలైనవి అంటే 1972 కాడించి 1973, 1974, 1975, 1966, 1977, 1988, 1980, 1983 ఇక్కడ దాకా మనకి వచ్చినాయి. అయితే ఈ మొత్తం చెప్పుకునే ముందు మనకి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలాగా అందరూ కలిసి మనం చేద్దాం. అయితే మనకి ఈ మొత్తం బిళ్ళలు అనేది ఏ రకంగా ఏ మిల్ట్ నుంచి ఏమొచ్చినాయి అనేది మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. అయితే మనం మొట్టమొదటిగా 1957 కాడి నుంచి వద్దాం మనం. ఇది చూడండి, 1970 అంటే 1957 అంటే ఇది ఈ బిళ్ళండి. 1972 ఈ బిళ్ళండి. ఈ రెండింటి గురించి తర్వాత మధ్యలో మేము మాట్లాడుకుందాం. అయితే 1960 కాడి నుంచి మొదలు పెడుతున్నాను. 1960లో మనకి ఇచ్చిందేమో స్కేరు బిళ్ళ ఇచ్చారండి. ఈ వచ్చేవాటికి 50, 75, 150 రూపాయలండి. అయితే మనకి 1960లోనే ఇంకో బిళ్ళ వచ్చిందండి, కలకత్తా బిళ్ళ. ఈ బిళ్ళ వచ్చేవాటికి 50 రూపీసు ఫైన్ కండిషన్, యూఎన్సీ కండిషన్ వచ్చేటికి 25 రూపీసు. యూఎన్సీ కండిషన్ అయితే మనకి 150 రూపాయలు ఉందండి. ఇది 3 వచ్చేసినాయి అండి. అయితే మనకి 1961 మనకి 2 బిళ్ళలు వచ్చేసినాయండి. ఈ 2 బిళ్ళలు ఏంటి అంటే మనకి ఒకటేమో బాంబే మిల్టు 15 రూపాయలు, 25 రూపాయలేమో ఫైన్ కండిషను, యూఎన్సీ కండిషన్ ఏమో 100 రూపీస్ ఇచ్చారండి. అయితే ఇక్కడికి వచ్చేపాటికి 90 మనకి 61లోనే ఇంకో బిళ్ళ వచ్చిందండి. ఇది వచ్చేపాటికి మనకి 15 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపీస్ చేశారండి. ఇక్కడ మా స్టార్టింగ్ వస్తే మనకి 1962 అంటే ఈ బిళ్ళండి. ఈ బిళ్ళ 15, 25, 100 రూపీస్ స్కేర్గా మారిపోయినాయి. అంతకుముందేమో కామన్గా ఉండేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి 92లోనే మనకి 62లోనే 15 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపీస్ చేశారండి. అయితే మనకి
93లోకి వెళ్ళిపోతే మనకి 2 బిళ్ళలు బాంబాయి ఆర్ కలకత్తా వచ్చినాయి. ఈ 2 బిళ్ళలు కూడా మనకి ₹15, ₹25, ₹100 బాంబాయి మిల్ట్ ఇచ్చారండి. కలకత్తా మిల్ట్ వచ్చేపాటికి 15, 25, ₹100 ఇచ్చారండి. ఇంతవరకు మనకి 1960 నుంచి 93 దాకా ఇక్కడికి వచ్చేసామండి మనం. అయితే మనకి ఇక్కడ మనకి 90 ఇక మొదలైతే మనకి 1964 కాడించి 1971 దాకా మనకి వచ్చేసినాయండి బిళ్ళలు. ఇది వచ్చేసేసి మనకి 5 గ్రామ్స్ 5 గ్రాములు ఉంటుందండి ఇది బిళ్ళ. తర్వాత వచ్చేపాటికి స్కేర్ ఏమో మనకి 24 mm అంటారు దానికి సైజు. సర్కిల్ ఏమో ఉండిద్దండి మనకి. అయితే ఇది వచ్చేపాటికి మనకి నిక్కిల్తోనే తయారైందండి. అయితే మనకి 1964లో వచ్చిన బిళ్ళలు బొంబాయి కలకత్తా అండి. కలకత్తాలోనే ఒక మిల్లు తయారైంది. అది ₹15, ₹50, ₹30, ₹300 అండి. ఇది స్కేర్ బిళ్ళ కింద వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకా 1967లో మనకి 2 బిళ్ళలండి బొంబాయి కలకత్తా. ఈ బొంబాయి కలకత్తా ఏమో 25, 50, 150 ఇచ్చారండి. ఇంకా రెండోది వచ్చేసి మనకి 25, 50, 150 కలకత్తా బిళ్ళ. ఈ మొత్తం స్కేర్ కింద వచ్చేసినాయండి. 1968, 1969, 1970, 1967 ఈ బిళ్ళలు మొత్తం మనకి స్కేర్ కింద వచ్చేసినాయి. కొన్ని ఏమో కామన్గా పాత రేట్లు ఇచ్చేసారు, కొన్ని ఏమో ఒక యూన్సీ ఉన్నదానికి కాస్త రేట్లు పెంచారండి. అయితే అసలు ఈ బిళ్ళలు ఏంటి, బొంబాయి అంటే ఏంటి? బొంబాయి అంటే అండి, ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగా మీకు బొంబాయి అంటే మనకి ఖర్జూర గుర్తు ఉంటుందండి. ఖర్జూర గుర్తు ఇదిగోండి, ఇది ఖర్జూర గుర్తు. కలకత్తా అనేపాటికి మనకి ఏ మిల్టు ఉండదండి. అంటే మిల్టు కింద మనకి ఏది కూడా మనకి కనపడదు, దాన్ని మిల్ట్ అంటారండి. అయితే దీని వైశాల్యం వచ్చేసి 1960, 1963 దాకా మనకి వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి మెటల్ వచ్చేసి నిక్కిల్ అండి. అసలు అది నిక్కిల్ అంటే ఏంది అనేది ఇప్పుడు మాట్లాడుకుంటాం. మనకి గ్రామ్ వచ్చేపాటికి 5 గ్రాములు. నెక్స్ట్ వచ్చేపాటికి 24 mm, 24 mm అంటాం సర్కిల్ ఇది బిళ్ళ. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ కనబడే బిళ్ళ ఇదిగోండి, ఇదేంటి ఇది చూడండి, బాగా చూడండి, ఇది బిళ్ళ. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, అంటే అంత క్లియర్గా కనబడట్లేదు. అయితే ఈ నిక్కిల్ బిళ్ళ అంటే ఏంది అనేది, ఇది ఈ మెటల్ వచ్చేసి మనకి ఇనుము అనుకుంటాం కాసేపు. అంటే నిక్కిలు అంటే మెటల్ అనేది ఇనుము కింద అనేది భావించుకోవచ్చు. అయితే ఇదొక్క బిళ్ళ వచ్చేసి మనకి ఇదిగో చూడండి అతుక్కుపోయింది, చూశారు కదా, ఇది అతుక్కుంటాయి బిళ్ళలు. ఎక్కడి నుంచి అతుక్కుంటాయి మనకి 1960 కాడించి మనకి 1963 కాడించి 97 దాకా ఈ బిళ్ళలు అనేది అతుక్కుంటాయండి. అతుక్కోవటం అంటే మనకి మ్యాగ్నెట్కి మనకి ఇదైపోయింది మనకి, చూడండి అతుక్కుంటున్నాయి. అంటే ఈ బిళ్ళ అనేది అతుక్కుంటాయండి. దీన్నే నిక్కిల్ అంటారండి. ఇప్పుడు ఇది అంటాం కదండి, ఈ బిళ్ళ నిక్కిల్ బిళ్ళ అంటాం మనం. అంటే మనకి ఇక్కడ నుంచి మొదలండి ఈ బిళ్ళ. ఇదిగో 1970 కాడించి ఇక్కడ దాకా మనకి ఈ బిళ్ళలు అనేది కంటిన్యూ అవుతాయండి. ఇదిగో ఇక్కడ దాకా 1957 కాడించి 1971 దాకా మనకి ఈ బిళ్ళలు అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే మనం ఈ బిళ్ళలో రేట్లు గల్లవి ఏవి ఇందాక చెప్పాను కదా,
ఈ బిళ్ళలు ఈ 2 బిళ్ళల గురించి తర్వాత మాట్లాడుకుందామని. ఇదిగోండి ఈ 2 బిళ్ళలు. ఈ మొదటి బిళ్ళ వచ్చేసేసి 1957లో ఒక బిళ్ళ అండి ఇది బొంబాయి మిల్ట్. ఇది వచ్చేసేసి మనకి 35,000 నుంచి 50,000 దాకా ఈ బిళ్ళ పలికిద్దండి మనకి. ఇది చూడండి ఈ బిళ్ళ మనకి 35 నుంచి యూఎన్సీ నుంచి ఎక్స్ ఆఫ్ ఫైన్ దాకా మనకి 35,000-50,000 దాకా ఈ బిళ్ళ పలికిద్దండి. అక్కడ నుంచి వెరీ ఫైన్ కండిషన్లో మీ ఇష్టం అది. అంటే మన పార్టీని బట్టి తీసుకునే ఈయన బట్టి అది ఉండిద్దండి. ఈ రెండిట్లో 35 నుంచి 50 దాకా. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మనకి 1959 నుంచి ఈ బిళ్ళ ఒకటి ఉందండి. ఇది కూడా బాంబాయి మిల్టే సేమ్. ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి 1957, 1959 ఈ 2 బిళ్ళలే మనకి రేట్లు గలవి. అంటే ఎక్స్ అన్నమాట. రేర్ కన్నా ఇంకా డబుల్ రేర్ కింద వచ్చింది లెక్క అసలు ఈ బిళ్ళ. ఎక్స్ అనేది రేర్ కింద ఇంకా దొరకదు అనే విధంగా చూపించాను ఇది. అయితే ఈ బిళ్ళ వచ్చేసి మనకి 35 నుంచి 50 దాకా, ఇదేమో 35,000 నుంచి 50,000 దాకా ఈ నడుస్తున్నాయండి. యూఎన్సీ కండిషన్ అయితే ఇంకా కలెక్టర్ నుంచి మనకి ఒక పాల అటు ఇటు మనం మాట్లాడే అవకాశం ఉండిందండి. అయితే ఈ బిళ్ళల గురించి అయిపోయింది కదండి. చూడండి మొత్తం స్క్రీన్ షాట్ అనేది ఒకటి చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసుకోండి ఒకటి. మీకు త్వరలో మనకి ఉపయోగపడే అవకాశం ఉండిద్ది. అంటే ఇంట్లో ఏమేమి తయారయ్యాయి అనేది క్లియర్గా అర్థమైద్ది. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి 1972 కాడి నుంచి 1983 దాకా ఇప్పుడు ఈ బిళ్ళల గురించి మాట్లాడుకుందామండి. ఈ బిళ్ళలు వచ్చేసేసి మనకి 92 కాడి నుంచి 1983 దాకా వచ్చినాయి. ఇదేమో నిక్కీలు, కాపరు, నిక్కీలు అంటారండి. ఇది కాపర్ అంటే మనకి అదే కాపరు ఇప్పుడు వైండింగ్ అది వేస్తారు కదండి, రాగిది అంటాం మనం. రాగిది ఇది రాగి అంటే 10%, 20% మనకి నిక్కీలు కలిసిద్దండి ఈ రెండిట్లో. అంటే ఇది రాగి బిళ్ళ. అంటే రాగిలో మనకి ఎంతో కొంత మనకి రాగి అనేది నిక్కీలు అనేది కలిసిద్దండి. అందుకోసం ఇది నిక్కీలు, కాపర్ నిక్కీలు అంటారండి. ఇది వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఇది 5 గ్రామ్ అండి. ఇది 24 mm అండి. ఇది సర్కిల్ వచ్చిందండి. అయితే మనం ఇప్పుడు 92 కాడి నుంచి మొదలు పెడతామండి. ఈ డేట్లు చూసుకోండి. ఈ డేట్లు ఏమేమిలో దీంట్లో కూడా రేర్ అనేది 3-4 చోట్ల వచ్చినాయి. అవి కూడా బాగా గమనించుకోండి. చూడండి ఇంకా మొదలు పెడితే మనకి 1972లో మనకి 5 రూపాయలు ఫైన్ కండిషను. యూఎన్సీ కండిషన్ ఫైన్ కండిషన్ ఏమో 10 రూపాయలు, యూఎన్సీ ఏమో 50 రూపాయలు ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి 15 రూపాయలు, 25 రూపాయలు, 50 రూపాయలు ఇది కలకత్తా మిల్ట్కి ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే మనకి 1993లో వచ్చిన బిళ్ళలు ఈ రెండు కూడా 5, 10, 100 రూపాయలు ఇక్కడ స్కేర్ బిళ్ళ చూపించారండి. ఇదేమో ఈ 2 కామను, ఈ 2 ఏమో స్కేర్ అండి. ఈ కలకత్తా బిళ్ళ వచ్చేపాటికి 50, 75, 100 రూపాయలు. యూఎన్సీ అంటే 100 రూపాయలండి. ఇప్పుడు 1994లో వచ్చేసి ఈ 2 కూడా స్కేర్ కామన్ కింద చేశారండి. 5, 10, 50, 5, 10, 50. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడికి వచ్చేపాటికి 3 మిల్ట్లు తయారైనాయండి. 3 మిల్ట్లు తయారైనాయి చూడండి.
ఈ రెండు ఏమో మనకి కామన్ కింద వస్తాయండి. ఇది ఒకటేమో స్కేర్ కింద వచ్చిందండి. అయితే ఇది 5, 10, 5, 10, 5, 10, 5, 10, 25, 75, 400 స్కేర్ బిళ్ళకి యూఎన్సీలో ఇచ్చారండి. ఇదేమో 1975. ఇంకా 1966లోకి వెళ్ళిపోతే మనకి ఈ రెండు కూడా మనకి కామన్ ఇచ్చారండి. ఇదొకటి స్కేర్ ఇచ్చారు. ఈ కామన్ బిల్డ్ వచ్చేసి మనకి బొంబాయి మిల్ట్, కలకత్తా, హైదరాబాద్ ఈ 3 ఇచ్చారు. ఈ మూడిట్లో మనకి బాంబే బిళ్ళ 5, 10, 50 ఇచ్చారండి. 50, 10, 5, 10, 50 ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేవాటికి మనకి ఫ్రెండ్స్ 25 రూపీసు, 75 రూపీసు, 500 ఇక్కడ ఇచ్చారండి. ఫైన్ కండిషను. అంటే వాళ్ళు రేట్లు ఇక్కడికి వచ్చేపాటికి రేట్లు ఎందుకు పెంచుతారంటే ఈవెన్సీగా ఉంటాయండి. ఈవెన్సీ అంటే బ్యాంకి నుంచి వచ్చే కొత్త నోటు ఎట్లా అయితే ఉండిందో అట్లా బిళ్ళలు కూడా తళతళ మెడుస్తూ ఉంటాయండి. అంటే మనకి బంగారంతో పోల్చుకుంటే మనకి అదే బంగారం మెరుస్తుంది కదా మనకి, అట్లానే వెండి అది మెరిసేది ఉంటే అప్పుడు మనకి ఆ రేట్లు అనేది వస్తాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి 1997లో కూడా 3 స్కేర్ చేశానండి. 97లో 5, 10, 100 రూపాయలండి. 5, 10, 100 రూపాయలు. అంటే కొన్ని రిజిస్ట్రేషన్ మారుతూ ఉంటాయండి, రేట్లు మారుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేపాటికి 25 రూపాయలు, 50 రూపాయలు, 500 ఇచ్చారండి స్కేర్ బిళ్ళ. ఇంకా నెక్స్ట్ వెళ్ళేపోటికి మనకి 1978లో మనకి వచ్చిన బిళ్ళ బాంబే మిల్ట్ రేర్ అయినదండి. ఇదొకటి బాగా చూసుకోండి. రేర్ అంటే ఏంటి? కాస్త డబ్బులు వచ్చే బిళ్ళ. అంటే ఈ డబ్బులు ఇచ్చే బిళ్ళ అంటే మనకి 2000, 4000, 10,000. ఈవెన్సీ కండిషన్ అయితే 10,000. దీని కింద ఏ మిల్ట్ మార్క్ ఉండాలంటే డైమండ్ ఉండాలండి. డైమండ్ మీకు చూపించాను కదా ఇందాక, డైమండ్ ఇదిగోండి. ఈ డైమండ్ అనేది మనకి ఇక్కడ ఉండాలండి. ఈ డైమండ్ అనేది ఉంటే మనకి ఏంటంటే ఈ బిళ్ళకి రేట్ వచ్చిందండి. చూశారు కదా రేటు. ఇంకా ఈ ఒకటి వచ్చేపాటికి మనకి స్కేర్ కింద ఇచ్చారు 15, 25, 20 రూపాయలు. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి మనకి 1980లో మనకి వచ్చింది 2 వచ్చినాయండి. బొంబాయి బిళ్ళేమో స్కేర్ కింద వచ్చిందండి. 15, 25, 150 రూపాయలు ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి 1980లో కూడా మనకి రేర్ అనేది కనబడిద్దండి. ఈ రేర్ అనేది 100, 400, 1500 ఈవెన్సీ కండిషన్లో ఇచ్చారండి. అయితే ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేపాటికి మనకి 1983లో లాస్ట్ మిల్ట్ ఒకటే తయారైందండి. ఇక్కడ ఈ మిల్ట్ అనేది తయారైంది కలకత్తా నుంచి తయారైంది. ఇది కలకత్తా మిల్ట్ అంటారు. అంటే మిల్ట్ కింద ఏమి ఉండదు. ఇదేమో 100 రూపాయలు, 400, 1500 ఇచ్చారండి దీని బట్టికి. ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్, అందరూ ఎందుకు ఈ బిళ్ళలు కలెక్షన్ చేయాలి అంటే అందరు చేయాలనేది కాదు, కొందరికి ఇష్టపూర్వంగానే మనకి బిళ్ళల హాబీ అనేది అందరికీ ఉన్నదే. కొందరికి కొందరిలో ఈ హాబీని ఎట్లా కలెక్షన్ చేయాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడిద్దని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చూపించటం అయింది. అంటే ఈ బిళ్ళలు ఒకసారి చూసుకోండి. ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ బిళ్ళలు వచ్చినాయి. ఇదేమో మ్యాగ్నెట్కి అతుక్కునే బిళ్ళలండి.
ఈ అతుక్కునే బిళ్ళలకి మ్యాగ్నెట్ అంటారు పవరు. ఈ మ్యాగ్నెట్ బిళ్ళలండి. ఇది వచ్చేపాటికి మనకి రెండోది నిక్కిల్ బిళ్ళలండి. అంటే నిక్కిల్ బిళ్ళలు అనేది మనకి అతుక్కోవు. సామాన్యంగా మనకి నిక్కిల్ బిళ్ళ అనేది చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది నా చేతిలో ఒకటి ఉందండి, చూశారు కదా. ఒకటేమో అతుక్కోట్ల, దీనికి కాస్త ఇది ఉందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బిళ్ళలు అనేది మనకి అతుక్కోవండి. ఇది చూడండి, కిందేసి మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. ఇదేమో అతుక్కోదండి, ఇదేమో చూశారు కదా సప్మని అతుక్కుంది. అంటే ఇట్లాంటి బిళ్ళ మనకి 57లో కానివ్వండి, లేదంటే 59లో కానివ్వండి, ఇట్లాంటి బిళ్ళలు దొరికే ఉంటాయి. ఇంకా జాగ్రత్త, మీ దగ్గర ఉంటే మీరు జాగ్రత్తగా, ఎవరైనా దగ్గరలో మనకి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉండిద్దండి. కలెక్టర్ అయితే మీకు ఒక పావాలా మీకు తెలుసు కాబట్టి ఒక పావాలా అటో ఇటో ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. జాగ్రత్తగా ఈ బిళ్ళలు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి. అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇంకోసారి చెప్తున్నానండి, మనకి బిళ్ళలు అనేది డబ్బులతో సంబంధం లేదండి. డబ్బులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దాని గురించి కాదండి. మనం చరిత్ర అనేది ఎట్లా చేసుకోవాలి, మన ఇండియన్ కరెన్సీ, ఇండియన్ కాయిన్స్ గురించి మనకి ఏంటంటే, ఈ నాణ్యాలను మనకి భద్రపరుచుకుంటే రాబోయే తరాల్లో మన పిల్లలు జాగ్రత్తగా వాళ్ళు చూసుకునే అవకాశం ఉండిద్దండి. అంతకుముందు మనం ఈ నాణ్యాలు కానివ్వండి, రాజుల కాలం నాటి కానివ్వండి, ఏ బిళ్ళలు కూడా మనం చూసే అదృష్టం అయితే ఉండదు. కొన్ని గొప్ప నా దగ్గర అయితే కంపల్సరీగా ఉండేవి. అయితే ఉండేలే కానివ్వండి, కొందరి దగ్గర అసలు బిళ్ళ అనేది మనకి కాయిన్ అనేది ఉండదండి. ఈ కాయిన్ అనేది ఏంటంటే, జాగ్రత్తగా మనకి ఏ డేట్లో ఎన్ని బిళ్ళలు వస్తాయి, ఈ పిల్లలకి అలవాటు చేసినట్టయితే మనీ అంటే ఏంది అంటే పిల్లలు దాచుకునే విధానం కూడా ఈ చక్కగా ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి. ఈ పిల్లలు దాచుకుంటే రూపాయి 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 అట్లానే మనకి చిన్నపిల్లల్ని మనకి మంచి చేసిన వాళ్ళు ఉంటాం. అట్లా డేట్లను బట్టి వాళ్ళు దాచుకునే విధానాన్ని బట్టి అప్పుడు మనకి పిల్లలకి ₹1 అంటూ వస్తాయండి. అంటే అన్ని బిళ్ళలు కూడా డబ్బులు అయితే రావు. కొన్ని రేర్ గల్ల బిళ్ళలు అయితే మనకి వస్తాయండి. ఇదిగోండి, ఇది రేర్ బిళ్ళ, 1957. ఇది ఎక్స్ అంటారు. ఎక్స్ అంటే మనకి రేర్లోనే అతి పెద్ద రేర్ అది. ఇది రెండోది వచ్చేసి మనకి 1957లో కూడా ఇది కూడా. ఈ 2 బిళ్ళలు మాత్రం మీకు మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఎవరైనా బయర్ కనుక, ఎవరైనా మీకు కలెక్టర్ కనుక మంచి కలెక్టర్ దొరికినట్టయితే మీకు ₹1 తెచ్చుకునే అవకాశం అయితే ఉండిద్దండి. అయితే ఇప్పుడు ఈ బిళ్ళలో ఇప్పుడు ఈ 2 తప్పించేసి ఇప్పుడు మిగతా కాయిన్స్ మొత్తం స్కేర్లు అండి. స్కేర్లు అంటే కొద్ది గొప్ప, అంటే ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎంతో కొంత ఇస్తారండి. అంటే ఈ రేట్లే రావాలని వాళ్ళకి ఉండదు. ఇదేంటంటే కొంత వడ్డీకి బిళ్ళలు. ముందు మనం అసలు బిళ్ళ అనేది ఎందుకు అమ్ముకోవాలి, జాగ్రత్తగా మనకి మన దీంట్లో బుక్లో మనం పెట్టుకున్నట్టయితే మన బుక్లో కూడా మనకి చూడటానికి బాగుండిద్ది. ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే మనీ వెనకాల పడ్డారు. ఈ మనీ వెనకాల ఏంటంటే అనేక రకాల ఫ్రాడ్లు జరుగుతున్నాయి. జాగ్రత్తగా అమ్ముకోండి. ఉంటే మీరు జాగ్రత్తగా అమ్ముకోండి. లేదు ప్రతి ₹1 వచ్చేసి అన్ని డబ్బులు వచ్చేస్తాయి అని, బిళ్ళ పట్టుకుంటేనే డబ్బులు వస్తాయి అనేది అది అపోహ. కాకపోతే ఏంటంటే కలెక్షన్ గురించి అయితే మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ బిళ్ళలు మొత్తం మీకు చూపించాను కాబట్టి ఈ షాట్ అనేది మీరు చేసుకోండి. వీడియో షాట్ అనేది చూడండి, ఆ షాట్ అనేది తీసుకోండి ఒకసారి. నెక్స్ట్ దీని గురించి కూడా ఒక షాట్ ఇస్తాను, అది కూడా షాట్ తీసుకొని పెట్టుకోండి.
అయితే మనం ఒక విషయంలో చెప్పాలంటే మనం కలెక్షన్ చేసుకుంటే ఆ కలెక్షన్ అనేది చూస్తానికి కూడా మనం సంవత్సరాలు తరబడి ఎన్ని బిళ్ళలు ఎట్ట తయారవుతున్నాయి అనేది వివరంగా తెలిసిద్ది. ఏదో మాటల్లో పడేసి ఎట్ట పడితే అట్ట కాకుండా నేను ఒక ఒక ఇదిగా చెప్తున్నాను అనమాట. మనకి అర్థం చేసుకుంటారని చెప్పేసి ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ప్రతి బిళ్ళ కూడా మనం వాళ్ళనే ఇది అయితే ఏమి లేదు. అయితే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మీరందరూ లైక్ చేసేసి షేర్ అయితే చేయండి. ఈ వీడియోని మీకు అందరికీ పంపించే విధంగా మీరు చేయాల్సిందిగా చెప్తున్నాను. అయితే అందరికీ తెలిసిద్ది మనకి కాయిన్ అంటే ఏంది అది. లైక్ చేసేసి ఎవరైనా కామెంట్ పెట్టుకునే వాళ్ళు కామెంట్ పెట్టేసేయండి. కలుద్దాం ఇంకో నెక్స్ట్ వీడియోలో. ఇది 3వ వీడియో. 4వ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇది లాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సరే ఉంటా.